నేను రాత ముందుగా హెడ్లైన్. సుడన్లో బంగారు గని కూలి 38 మంది మృతి. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకల అనుమతులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఏపీలో 16కు చేరిన ఒమిక్రాన్ కేసులు, ఐసోలేషన్లో చికిత్స. అమూల్లో పాలు పోసే రైతులే యజమానులు, సీఎం జగన్. సోము వీర్రాజు బంపర్ ఆఫర్పై కేటీఆర్ సెటైర్లు. చంపాపేటలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సుడాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ కోర్ట్ఫాన్ ప్రావిన్స్లో బంగారు కని కూలిపోవడంతో 38 మంది మరణించారు. ప్రమాదంలో మరో 8 మంది వరకు గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సుడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ తెలిపింది. జన్ విశ్వాస్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. మరియు రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ పాలన మరియు భారతీయ జనతా పార్టీ పాలన మధ్య ఉన్న అసమానతలను వివరించారు. యూపీ సీఎం మాట్లాడుతూ, మేమందరికీ ఉచిత కోవిడ్-19 వ్యాక్సిన్లు మరియు పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నాం. మంచి ప్రభుత్వం ఉంటే ఇదే జరుగుతుంది. ఎస్పీ లేదా బీఎస్పీ ప్రభుత్వం ఉంటే ప్రజా సంక్షేమం కోసం పెట్టిన డబ్బంతా వారి వ్యక్తిగత ఖాతాల్లోకి చేరి ఉండేదని తెలిపారు. కాంగ్రెస్ के नेताओं के घर में चला जाता और उनकी तिजोरी भरती. आप देख रहे होंगे पिछले 4 दिन से कैसे दीवालों से पैसा निकल रहा है. नोट की गड्डियां निकलती जा रही हैं. ये इन लोगों ने गरीबों का जो पैसा पिछली सरकारों के समय छुपा करके रखा था, अब समझ में आया होगा कि बबुआ क्यों नोटबंदी का विरोध करता था. अब समझ में आया ना, बबुआ नोटबंदी का विरोध क्यों करता था. क्योंकि ये नोट गरीबों का पैसा और विकास का पैसा जो आपके जनपद में उपयोगी होता, लोक कल्याण का कारक बनता, उस पैसे को ये लोग हड़प गए थे, छुपा रहे थे. आज उस पैसे को हम लोग फिर से निकाल रहे हैं और फिर उसको विकास के कार्यों में लगवाएंगे. మణిపూర్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి మరియు ఎన్పీపీ నాయకుడు లెట్పావో హపిప్ డిసెంబర్ 29న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరారు. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ మరియు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సమిత్ పాత్ర సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. లెట్పావో హపిప్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో ఈశాన్య ప్రాంతం మరియు మణిపూర్ అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. शब्दों के माध्यम से हाकिब जी का स्वागत करें. मित्रों, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी ने पूरे देश में एक सुशासन की राजनीति को आगे बढ़ाया है. सुशासन के संकल्प को लेते हुए विगत 5 वर्षों में मणिपुर में भारतीय जनता पार्टी की नेतृत्व की सरकार ने अनेक कल्याणकारी योजनाओं को जमीन तक उतारा है. जो मणिपुर एक समय कांग्रेस के कुशासन के कारण पूरी तरह भ्रष्टाचार से त्रस्त था, जहां लगातार बंद जैसे आयोजन रहते थे और जनता ये महसूस करती थी कि मणिपुर के विकास के लिए खुलापन, सुशासन ये बहुत आवश्यक है. उसको विगत 5 वर्षों में भारतीय जनता पार्टी ने प्रदान किया है. और आज मणिपुर के समाज के सभी वर्ग और सभी लोग उस विकास के रास्ते पर आगे बढ़ने के लिए एकदम संकल्पित हैं और आगे बढ़ने के लिए भारतीय जनता पार्टी के साथ जुड़ रहे हैं. पिछले 4 दिनों में मैं लगातार पार्टी की तरफ से मणिपुर में गया था और मणिपुर के सभी वर्गों के अंदर एक प्रकार का उत्साह और ऊर्जा का हम लोगों ने संचार होते हुए देखा है. भारतीय जनता पार्टी के हमारे राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी भी पिछले हफ्ते కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకం పేరిట ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ఇచ్చిందంటూ పిటిషన్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో తాజాగా మరో 10 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటిదాకా ఈ కరోనా వేరియంట్ బారిన పడ్డ వారి సంఖ్య 16కు చేరింది. ఇటీవల విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరిలో 3, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరులో ఒక్కొక్కరు